మనకు అప్పుడప్పుడు వచ్చే స్వీట్ క్రేవింగ్స్ని ఇన్స్టాంట్గానే సాటిస్ఫై చేసుకోవాలి అంటే మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలండి. మీలో ఎంతమందికి తెలుసండి పేనీ గురించి? ఇప్పట్లో అయితే ఈ పేనీ చాలా ఈజీగా దొరుకుతుందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఓన్లీ రంజాన్ సీజన్లోనే దొరికేది. నాకు అప్పటి నుంచి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. నా కోసమే మా నాన్న ఎవ్రీ రంజాన్ సీజన్లో దీన్ని తీసుకొని వచ్చేవారు. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే మనం ముందుగా అయితే కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి నెయ్యిలో. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇప్పుడైతే మనం ఒక మిల్క్ ప్యాన్లో కొన్ని పాలు వేడి చేసుకోవాలండి. అవి వేడయ్యాక కొంచెం పంచదార యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పేనీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ అయ్యాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే ఆగలేను కాబట్టి అప్పటికప్పుడు తినేసాను. మీరు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తినచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.